ఇప్పుడు కొందరు చోర శిఖామునుల పర్ఫార్మెన్స్ చూద్దాం మనం. గదేనోళ్ళ దొంగలు దొంగల గురించి చెప్తున్నా. అసలు కొందరికి దొంగతనాలు చేస్తేనే అన్నం తినబుద్ధి అవుతుంది కావచ్చు. గట్టనే ఉన్నది కొందరి కథ చూస్తుంటే. మరి ఇవాళ ఎసంటి దొంగలు వచ్చారో చూడు మీరు. పెట్లా ఉన్న ఎస్పీ ఆఫీస్కు రారి. అగో కడియాలు, గోల్సులు, కమ్మలు, బూటాలు, బట్ట గోల్సులు, ముక్కు పుడకలు. ఇగో ఇటు చూడు ఇప్పుడు 500 నోట్ల కట్టలు, 200 నోట్ల కట్టలు. ఆగో ఆఖరికి 10 రూపాయల నోట్ల కట్టలు కూడా ఉన్నాయి కదా. అంతకంటే చిత్రం చూడురి 10 రూపాయల బిల్లలు, 5 రూపాయల బిల్లలు, చిల్లర పైసలు కూడా మూట కట్టిరు. వీటన్నిటిని ఇగో ఇగో ఈ దొంగోడే మందిళ్ళల్లో పడి దొంగతనం చేసింది. ఆఖరికి ఇంటున్న చిల్లర పైసలు కూడా ఎత్తుకుపోయిందంటే ఇక చెప్పు వానికి కథ ఎట్లున్నదో. అంటే గల్ల గొరుగులను కూడా పగలగొట్టింది అయ్యింది. ఈ దొంగోని పేరు సూర్యనారాయణ. మక్తల్లో ఉంటాడు. ఫస్ట్లో మంచోడేనట, దొంగ బుద్ధులు లేకుండే. కానీ ఆన్లైన్లో ఆటలకు మరిగిండు, పైసలు ఒడిచిపోయినాయి, అప్పుల పాలేండు. ఇక ఆ పైసల కోసం దొంగని అవతారం ఎత్తిండు. దగ్గర 19 లక్షల రూపాయల విలువ గల నగదు వీనికి అడ దొరికినాయి. ఆఖరికి సిగరెట్ ప్యాకెట్లు కూడా ఇడిచిపెట్టలేదట నోల వీడు. మొత్తానికి ముక్తాల పోలీసులు ఈ దొంగల్ని దొరకబట్టి వీడు ఎత్తుకోబోయిన వాటిని ఇట్లా ముంగడ పెట్టిరు. చూసినావా ఆన్లైన్ ఆటలు మనుషులు దొంగలకి ఇట్లా మారుస్తున్నాయో. కర్రేం సూర్యనారాయణ అలియాస్ తిమ్మప్ప అలియాస్ టిప్పు. ఇతను దాదాపు లాస్ట్ 1 year నుంచి 10 crimes చేశాడు. గోల్డ్ షాప్ లో, హెచ్బి బై నైట్ ఇంక్ హౌజెస్, అండ్ ఒకటి కిరాణా షాపు, ఒక జ్యువెలరీ షాపు, ఇట్లా ఒక 3-4 షాప్స్ ని, అలాగే ఒక 4-5 ఇంటూ లోపల వెళ్ళి ఈ సేమ్ మోడస్ ఆపరేండి కటింగ్ ద్వారా అతను లాక్ అన్ని తీసి డోర్ తీసి సేఫ్ ఏముంది దాన్ని కూడా కటింగ్ చేసి దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక పెద్ద పెళ్లిలో జరిగిన దొంగతనం అయితే ఘోరం అంటే ఘోరముల. మాడిపండు కోసం పోతే పాపం ఇగో వీళ్ళ బంగారు గొలిసే దొంగల పాలు చేసిరు. పెద్దపల్లి జిల్లా గోదావరి కలినోళ్ళ భూలక్ష్మి అనేట ఆమె రోడ్డు మీద పోతున్నది. ఆమెకు మామిడికాయ కనబడ్డదట. అగో ఆ మామిడికాయ కోసం ఆడ ఆగి తీసుకుంటున్నది. ఇదే మోక అనుకుని దొంగోడు బండి మీద వచ్చి గొలుసు ఎత్తుకపోయిండు. అగ చూడు కళ్ళు మూసి తెరిచి అందరినీ ఎట్లా మాయమైపోయిండు వాడు. ఇప్పుడు కామారెడ్డి ఎస్పీ ఆఫీస్ కాడ చూడురి. అగో బంగారు గొలుసులు, వెండి ప్లేట్లు వాము వెరుస్తున్నాయి కదా. ఇగో ఇవన్నీ ఈ మహానుభావుడు చేసిన ఘనకార్యమే. వీడు కరీంనగర్ రోడ్డు కామారెడ్డికి వచ్చి ఈడ ఇండ్ల దొంగతనాలకు దిగబడ్డాడు. ఎత్తుకపోయిన నాగలు హైదరాబాద్కి వచ్చి బంగారం దుకాణాల అమ్మకానికి పెడతాడట. ఇక పోలీసులు దొరకబట్టి వాళ్ళ స్టైల్ సన్మానం చేసి ఎత్తుకుపోయిన సొమ్ము ఇట్లా కక్కిచ్చారు.